అంగన్వాడీ పిండితో హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. వాటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి మనం చూద్దాము. ఇట్లా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక గ్లాసుతో 4 గ్లాసులు నేను ఈ పిండి తీసుకుంటున్నాను అన్నమాట. 4 గ్లాసులు తీసుకుంటున్నాను. 1 2 3 4 ఇంకొక హాఫ్ గ్లాస్ పిండి మిగిలిందండి, అది కూడా వేసేసుకుంటున్నాను. ఒక గ్లాసు జస్ట్ మిగిలింది. అటు ఇటుగా 5 గ్లాసులు అయింది నా దగ్గర ఉన్న పిండి. ఇప్పుడు ఇలా ఈ పిండిని తీసుకొని ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంది కాబట్టి నేను ఏమీ స్వీట్ యాడ్ చేయట్లేదండి. బెల్లం కానీ షుగర్ కానీ మాకు ఈ స్వీట్ సరిపోయిద్ది. ఒకవేళ ఇంకొంచెం స్వీట్గా కావాలంటే కొంచెం వేడి నీళ్ళల్లో మీకు కావాల్సినంత బెల్లాన్ని కరిగించుకొని ఆ వాటర్తో మీరు కలుపుకోవచ్చు అనమాట. ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేను ఒక 5 యాలక్కాయలు, ఒక 10 జీడిపప్పు, ఒక 4 స్పూన్లు నువ్వులు తీసుకున్నానండి. ఇట్లా ఈ స్పూన్తో 4 స్పూన్లు నువ్వులు తీసుకున్నాను. ఇవి ఇప్పుడు మనం మిక్సీకి పట్టేసుకున్నాం. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇలా మిక్సీలో పట్టేసుకుందాం. ఇట్లా మిక్సీకి పట్టేసుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా ఇందులో వేసేద్దాం. బాదం పప్పు, యాలక్కాయలు, నువ్వులు కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం హెల్దీ బోన్స్కి కాల్షియం అవసరం కాబట్టి ఈ నువ్వులు అనేది ఇందులో వేసుకున్నాను. ఇలాచీ వచ్చేసరికి ఫ్లేవర్ కోసం. డ్రై ఫ్రూట్స్ ఇంకా మీ దగ్గర ఏదున్నా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను బాదం పప్పు మాత్రమే వేసాను. ఇట్లా ఇవన్నీ వేసుకొని ఇట్లా కలిపేసేయచ్చు. ఒకవేళ ఇందులో కొంచెం మీరు నెయ్యి వేసుకోవాలి అనుకుంటే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి. ఇట్లా నెయ్యి వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇదంతా కలిసేటట్టు, నెయ్యి అంతా కలిసేటట్టు ఒకసారి ఇలా కలిపేసుకొని జస్ట్ ఇట్లా వాటర్ తీసుకుంటున్నానండి. నార్మల్ వాటర్, వేడి వాటర్ ఏం కాదు. ఒకవేళ మీకు స్వీట్ కావాలనుకుంటే కొంచెం బెల్లం కరిగించి ఆ వాటర్తో అయినా కలుపుకోవచ్చు. మాకు ఈ స్వీట్ సరిపోతుంది, అందుకని నేను నార్మల్ వాటర్తోనే కలిపేస్తున్నాను. ఇట్లా వాటర్ పోసుకుంటూ మనకు కొంచెం ముద్దగా అయ్యేంత వరకు అంటే చేతికి కొంచెం లడ్డు లాగా రావాలన్నమాట. అలా అయ్యేంత వరకు మీకు చూసుకుంటా కలుపుకుంటా ఉండండి. ఇలా ఇంకొంచెం వాటర్ పడతాయండి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తే సరిపోతుంది. వీటితో మనం హెల్తీగా బిస్కెట్స్ అన్నమాట చాలా మెత్తగా
ఉంటుంది. నవలడానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎవరైనా తినొచ్చు వీటిని. ఇట్లా ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి, మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఇట్లానే దీన్ని పక్కన పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత మనం రౌండ్గా బిస్కెట్స్ చేసుకుంటాం అన్నమాట వీటితో. ఇట్లా 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఇట్లా 10 మినిట్స్ తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని వీటిని ఇట్లా రోల్స్ లాగా చేయాలన్నమాట. పక్కన కొంచెం పగులుతూ ఉంటే ఇట్లా రౌండ్గా చేయాలి వీటిని. ఇట్లా అన్నమాట. ఇట్లా ఒక్కొక్కటి చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. ఇట్లా రౌండ్గా ఇట్లా చేసి పక్కన పగులుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఇట్లా బటన్ వేలుతో ఒత్తుకుంటా ఈ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇట్లా చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. ఇట్లా అన్నీ బిస్కెట్స్లా చేసేసుకున్నాను అనమాట. ఇట్లా చేసుకొని ప్యాన్ పెట్టేసి ఒక్కొక్కటి ఇట్లా పెట్టేసేయండి. ఇట్లా పెట్టేసిన తర్వాత వీటి మీద మూత పెట్టండి. ఇట్లా ఒక 10 మినిట్స్ తర్వాత తిరగదిప్పాలన్నమాట. ఇట్లా మూత పెట్టేసేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీద్దామండి. ఇట్లా మూత తీసిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఇట్లా తిప్పుకోండి. ఇదిగో ఇట్లా బ్రౌన్ కలర్లో వస్తాయి అన్నమాట. ఇట్లా బ్రౌన్ కలర్లో వస్తే సేమ్ అటు కూడా 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ చాలు, అంతకన్నా ఎక్కువేం అవసరం లేదు. మళ్ళీ అటు కూడా సేమ్ ఇలానే కాలేటట్టు ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ చూసుకుంటా మీరు ఉంచండి. మళ్ళీ మూత పెట్టేద్దాం వీటి మీద. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. ఇదిగోండి సెకండ్ సైడ్ కూడా ఇట్లా కాలాలన్నమాట. ఇప్పుడు వీటిని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం.
ఇట్లా ఈ విధముగా మనము ఈ బిస్కెట్స్ అనేవి చేసుకోవచ్చు. ఇవి చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం కాలుతాయండి. ఇట్లా స్మూత్గా మనకు విరిగి చాలా సాఫ్ట్గా ఉంటుంది తినడానికి. ఇవి హెల్దీ బిస్కెట్స్ అంగన్వాడీ పిండితో ఇట్లా తయారు చేసుకోండి.